స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మరి దేవుడు కృపామయుడు గనుక, కృప చూపిస్తున్నాడు గనుక ఆయన కృపలో ఒదిగిపోతూ ప్రతిదినం ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ముందుకు సాగిపోవాలి అని మీకు తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో చూడండి, ఎంత గొప్ప ప్రొటెక్షన్ ఇస్తున్నాడో దేవుడు చూడండి. మనకి నోటి మాటల చేత కలుగు నొప్పి కూడా తగలమని అంటాడు. దేవునికి స్తోత్రం. దినం మనం భిన్నంగా ఉండొచ్చు, రకరకాలైన పరిస్థితుల్లో ఉండొచ్చు. ఎలాగంటే మరి నిందలు అనేకమైన రావచ్చు, అనేక మంది మాట్లాడచ్చు, రకరకాలైన పరిస్థితులు నీకు ఏర్పడవచ్చు, చెయ్యని నేరాలు నీ మీద పడవచ్చు. అయినా సరే మరి నీకు దేవుడు ఏమంటాడంటే ఒకానొక దినం వస్తుంది, ఇవన్నీ అనుభవించావేమో, ఒకానొక దినం వస్తుంది, నోటి మాట చేత కలుగు నొప్పి కూడా నీకు తగలనేనని మరి దినం వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రళయం వచ్చినందుకు భయపడవట. హల్లెలూయా. మరి ప్రళయం లాంటి సమస్యలు వచ్చిన, శ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, మరి ఎటువంటి నష్టాలు వచ్చినా మరి నువ్వు భయపడవని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందామా? వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు వేస్తాయా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను, నీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి యూట్యూబ్ ద్వారా కానీ, షేర్ చాట్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా దాని ఎంతమంది ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారో వాగ్దానం కోసం వారందరినీ నోటి మాట చేత కూడా కలుగు నొప్పి నేను తగలదని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి, కృప చూపించండి. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అవమానాలు, నిందలు, పోరాటాలు, రకరకాలైన పరిస్థితుల నుంచి విడిపించండి ప్రజలను. స్తోత్రాలు. అలాగే తండ్రి చదువుకొని చిన్న బిడ్డలకు తోడేయండి, గర్భఫలాలు దయచేయండి, వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి. అలాగే తండ్రి నాయన ఉద్యోగాలు లేని ఉద్యోగాలు, చదువుకుని చిన్న బిడ్డలకు తోడేయండి. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, భారతదేశానికి రక్షణ దయచేయడం, మంత్రులు, అధికార ప్రధానులందరినీ కూడా కనికరించమని, కృప చూపించమని తండ్రి. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు కదా, మీరు బలపడ్డారు. వాగ్దానం మీ సొంతం, మన సొంతం గనుక ప్రతి ఒక్కరూ వాగ్దానాన్ని మరలా ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. తద్వారా మరి ఆశీర్వాదాన్ని చూస్తారని తెలియచేస్తూ నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.